ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు నేడు పోలింగ్ జరగబోతోంది. కాసేపట్లో ఛత్తీస్గఢ్లో తొలి విడత పోలింగ్ ప్రారంభం కాబోతోంది. ఛత్తీస్గఢ్ అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉండగా ఫస్ట్ ఫేజ్లో 20 స్థానాలకు మాత్రమే పోలింగ్ జరగబోతోంది. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఛత్తీస్గఢ్ మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఛత్తీస్గఢ్లో మిగతా 70 స్థానాలకు నవంబర్ 15న పోలింగ్ జరగబోతోంది. ఛత్తీస్గఢ్లో మొదటి దశలో 223 మంది అభ్యర్థుల రాజకీయ భౌతవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తం 40 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. 20 స్థానాల్లో 5304 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ చీఫ్ దీపక్ బైస్, మంత్రులు కవాసీ లఖ్మా, మోహన్ మార్కం, మహ్మద్ అక్బర్, చవీంద్ర కర్మ తొలి దశలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బీజేపీ నుంచి ప్రధాన అభ్యర్థులు మాజీ సీఎం రమణ్ సింగ్, మాజీ మంత్రులు కేదార్ కశ్యప్, లతా ఉసెండి, విక్రమ్ ఉసెండి, మహేష్ గగ్దా, కేస్కల్ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి నీలకంఠ టేకం పోటీ చేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక ఛత్తీస్గఢ్లో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ 68 స్థానాలు గెలుచుకోగా భూపేష్ బఘేల్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ 43.9% ఓట్లను సాధించింది. బీజేపీ 15 సీట్లు గెలుచుకుని 33.6% ఓట్లను సొంతం చేసుకుంది. దీంతో ఈసారి ఎలాగైనా ఛత్తీస్గఢ్లో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇటు మరోసారి హస్తం పార్టీ జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఛత్తీస్గఢ్లో తొలి విడతలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. రైతులు, మహిళా సంఘాలకు రుణమాఫీతో పాటు రాయితీపై వంట గ్యాస్, భూమి లేని పేదలకు ఆర్థిక సాయం వంటి హామీలను గుప్పించింది. బీజేపీ కూడా ముమ్మర ప్రచారం చేసింది. రైతులు, మహిళలు, యువత లక్ష్యంగా కాషాయ పార్టీ కూడా వరాలు కురిపించింది. అయితే గత వారం ఛత్తీస్గఢ్ సీఎం బఘేల్పై అవినీతి ఆరోపణలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. మహదేవ్ బెట్టింగ్ ప్రమోటర్స్ నుంచి ముడుపుల రూపంలో 503 కోట్లు తీసుకున్నారని ఈడీ వెల్లడించడం, దానికి బఘేల్ కూడా ధీటుగా సమాధానమివ్వడంతో ఛత్తీస్గఢ్ రాజకీయాలు రంజుగా మారాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టిన కాంగ్రెస్ ఈసారి ఎన్ని సీట్లలో గెలుస్తుందో ఆసక్తికరంగా మారింది. సీఎం బఘేల్పై అవినీతి ఆరోపణలు ఎన్నికల్లో ఏమైనా ప్రభావం చూపుతాయన్నది చూడాలి. ఛత్తీస్గఢ్లో కమలం కురిపించిన వరాలకు ఓటర్లు ఆకర్షితులవుతారా? మొత్తం మీద ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్న అంశంపై మరికొన్ని రోజుల్లో తేలిపోతోంది. ఎప్పుడెప్పుడా నిద్ర చూస్తున్న సమయం రానే వచ్చేసింది. మరో గంటలో ఈశాన్య రాష్ట్రం మిజోరాం పోలింగ్ జరగబోతోంది. నేడు ఉదయం జరగబోతున్న మిజోరాం ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. మిజోరాం రాష్ట్రంలోని 40 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఒకే విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. మిజోరాంలో మొత్తం 8,56,000కు పైగా ఓటర్లున్నారు. 174 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. 1,276 పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే సిబ్బంది, ఈవీఎంలు చేరుకున్నాయి. ఇంటర్నేషనల్ బోర్డర్ కావడంతో మిజోరాంలో భద్రత కట్టుదిట్టం చేశారు. 3,000 మంది పోలీస్ సిబ్బంది, 5,400 మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలను ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నాయి. డిసెంబర్ 3న మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. 1987లో మిజోరాం రాష్ట్రం ఏర్పాటైంది. అప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ మిజో నేషనల్ ఫ్రంట్ హవా కొనసాగిస్తుంది. 2018కి ముందు మిజోరాంలో కాంగ్రెస్ 2 సార్లు అధికారం చేపట్టింది. ఆ తర్వాత మెల్లగా ప్రభావం కోల్పోయింది. మిజోరాంలో ఈసారి త్రిముఖ పోటీ నెలకొంది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్, ప్రతిపక్ష కాంగ్రెస్, జోరం పీపుల్స్ మూవ్మెంట్ మధ్య పోటీ నెలకొంది. అధికారం నిలబెట్టుకునేందుకు ఎంఎన్ఎఫ్ ముమ్మర ప్రచారం చేసింది. గత 5 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధిని చెప్పుకోవడంతో పాటు శరణార్థులు, ఇతర ప్రాంతాల నుంచి వలసల అంశాన్ని ఉపయోగించుకునేందుకు ప్రయత్నించింది. గత ఎన్నికల్లో కేవలం 1 స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకున్న బీజేపీ ఈసారి సత్తా చాటేందుకు విశ్వ ప్రయత్నం చేస్తోంది. మిజోరాంలో ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బరిలో నిలిచింది. మిజోరాంలో గత 2 పర్యాయాలుగా అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పట్టుదలతో ఉంది. ప్రచారంలో కూడా అధికార ఎంఎన్ఎఫ్ ప్రభుత్వ హామీల అమలులో విఫలమైందంటూ ప్రధానంగా ప్రచారం చేసింది. ఇటు గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయం సాధించి సంచలనం సృష్టించిన జెడ్పీఎం పార్టీ ఈసారి ఎన్నికల్లో కింగ్ మేకర్గా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. ప్రభుత్వ ఏర్పాటులో కీ రోల్ పోషించాలని తహతహలాడుతోంది. మార్పు రావాలని నినాదంతో పాటు కొత్త పాలనా వ్యవస్థ తీసుకొస్తామని హామీపై జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ నమ్మకంతో ఉంది. అలాగే 2018 ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్ 28 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ 5 స్థానాలకే పరిమితమైపోయింది. బీజేపీ 39 స్థానాల్లో పోటీ చేసినా కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్ను గెలుచుకుంది.
జోరం పీపుల్స్ మూవ్మెంట్ జెడ్పీఎం స్వతంత్రులతో కలిసి 8 స్థానాల్ని కైవసం చేసుకుంది. 2013లో 40కి గాను 34 స్థానాల్లో గెలిచి అధికారం చేపట్టిన హస్తం పార్టీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 5 స్థానాలకే పరిమితమైంది. ఓటు బ్యాంకు 44 నుంచి 29% పడిపోయింది. 2017లో ఏర్పాటైన జెడ్పీఎం 2018 ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయఢంకా మోగించింది. కాంగ్రెస్ సింగిల్ డిజిట్ సీట్లతో సరిపెట్టుకునే సిచ్యువేషన్ వచ్చింది. అక్కడ దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ సమీకరణల దృష్ట్యా కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఉవ్విళ్లూరుతుంటే మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని మిజో నేషనల్ ఫ్రంట్ ప్రచారం చేసింది. బీజేపీ హిందుత్వ నినాదాన్ని పక్కన పెట్టి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి పేరుతో ప్రచారం చేసింది. 8% పైగా క్రిస్టియన్ జనాభా ఇక్కడ రాజకీయాల్లో కీలకం. వారి ఓట్ బ్యాంక్ దక్కించుకోగలిగే పార్టీలే మిజోరాంలో అధికారాన్ని కైవసం చేసుకుంటాయి. మణిపూర్ అంశం ఇక్కడ కూడా ప్రభావం చూపే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తుంటారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలను కాపాడడంలో బీజేపీ సర్కార్ విఫలమైందన్న వాదన కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా వాడుకుంది.